సాక్ష్యం. సాక్ష్యము చెప్పటంలో మనం అనుకోవచ్చు గదా! ఎందుకు మనము సాక్ష్యం జెప్పాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? మనము అనేక మార్లు అనుకుంటాము. దేవుని యొక్క కృపను పొందుకోవటము మనకి తేలికే. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటము తేలికే. ఎందుకంటే మనకి కష్టాలొచ్చినప్పుడు, మనకేమన్నా శ్రమలొచ్చినప్పుడు, ఏమన్నా అవసరతలున్నప్పుడు మనం పరిగెత్తకుండా దేవుని దగ్గరికెళ్తాము. ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క ఆశీర్వాదము కొరకు, ఆయన యొక్క నడిపింపు కొరకు, అన్నిటి గురించి గూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, గోజాడుతాము. కానీ దేవుడు ఆ యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చినప్పుడు, ఎక్కువగా మనము మర్చిపోయేదేంటిదంటే, మనకి ఆ యొక్క ఆశీర్వాదము అనుగ్రహించిన ఆ యొక్క పరమదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవటం. ఆయన యొక్క చేసిన మేళ్లను అనేక మందితో పంచుకోవటం. ఎందుకంటే మనము ఈ యొక్క సాక్ష్యాలను పంచుకోవటం వల్ల ఏమవుతదంటే, మొదటిగా దేవుడు మన జీవితంలో చేసిన ఆ యొక్క మేలులను మనము లెక్కించుకున్న వాళ్ళమవుతాము. దేవుని యొక్క కృప పొందుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు పొందుకుంటారు. కానీ ఎంతమంది అది సాక్ష్యము రూపంగా మరి ఇతరులకి చెప్పగలుగుతున్నాము? ఆహ్, సాక్షికరంగా జీవించటము ఒకటి, కానీ మన ప్రవర్తన ద్వారా, కానీ మన నోటి ద్వారా ఆయన గురించి సాక్ష్యం చెప్పటము ఇంకొకటి. 2 గూడా మనము చేయాలి. ఒకటేంటిదంటే, ఆయన మేలును గురించి మనం ఇతరులకి ఎందుకు చెప్తామంటే, ఒకటి మనము దేవుణ్ణి గనపరుస్తున్నాము. ఆయన యొక్క మహిమను, ఆయన చేసిన కార్యాన్ని, ఆ యొక్క మనలో ఉన్న ఆ యొక్క ఆనందము కొద్దీ, సంతోషం కొద్దీ, సం సంతృప్తిని బట్టి మనము ఇతరులకి పంచుకుంటున్నాము. ఆ యొక్క శుభవార్తను, ఆ యొక్క మేలును. అంతే కాకుండా అది విన్న వాళ్ళు బహుశా వాళ్ళు కూడా మనము ఏ కష్టాలైతే మనం పొందుకున్నామో, వాళ్ళు కూడా ఒకవేళ అలాంటి కష్టంలో ఉన్నట్లయితే వాళ్ళకెట్లా ఉంటదంటే, దేవుడు వాళ్ళకి నెరవేర్చినప్పుడు, వారి యొక్క సమస్యను తీర్చినప్పుడు, వారి యొక్క ప్రార్థనలకి సమాధానము తీర్చినప్పుడు, నాకు కూడా తీరుస్తారేమో అన్న ఒక చిన్న ఆశ. అంటే ఆ యొక్క దేవుని మీద ఆశ అనేది మనము ఇతరులకి పంచుతున్నాము. అంతేకాదు ఆ యొక్క వాళ్ళలో ఉన్న ఆ యొక్క విశ్వాసము, దేవుడు ఒక కుటుంబంలో చేసిన ఆ యొక్క సహాయము మా కుటుంబంలో కూడా చేస్తారు. ఒక వ్యక్తి జీవితంలో చేసినది మా కుటుంబంలో కూడా నాకు కూడా చేస్తారు అని ఒక విధమైన ధైర్యము, ఒక విధమైన వాళ్ళకి ప్రేరేపణ కలుగుతుంది. అందుకు మనము సాక్ష్యాలు చెప్తాము. నేను ఎప్పుడు కొన్నిసార్లు మనము న్యూ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సార్లు మనం సాక్ష్యం చెప్పుకుంటా ఉంటాము. సాక్ష్యము చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి అని. కొంతమంది మీరే అడుగుతారు. ఈ వారము సాక్ష్యం చెప్పచ్చా అనేసి. కానీ అలా విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తది. ఎందుకంటే మనము సంవత్సరం అంతా ఆగి న్యూ ఇయర్‌కి మాత్రమే చెప్పుకోవటము, లేకుంటే థాంక్స్ గివింగ్ సర్వీస్ అప్పుడు మాత్రమే చెప్పుకోవటము. ఇట్లా గాకుండా మనము దేవుని చేసిన మేలులు మనము సాక్ష్యము చెప్తే మనల్ని మనం బలపరుచుకుంటాము. మన నోటి ద్వారా వచ్చిన పలుకు ద్వారా మనము ఆశీర్వదింపబడతాము. దేవుణ్ణి గనపరుస్తున్నాము. అంతేకాకుండా ఇతరులకు మనము ధైర్యమును అనుగ్రహిస్తున్నాము. అంటే నేను ఈ యొక్క యోహాను సువార్త చదవటానికి మనం యాక్చువల్‌గా మనము ఆదికాండం సీరీస్ మనము ఆహ్, తెలుగులో మనం చేసుకుంటున్నాము. అయినప్పటికీ ఈ రోజు ఈ యొక్క పాఠ్యభాగము ఎందుకు ఎంచుకున్నానంటే, ఈరోజు మనం సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం గాబట్టి. ఎందుకంటే, సమరయ స్త్రీలో మనము గ్రహించాల్సినయి అనేకమైన విషయాలున్నాయి. అందుకే మొదటి నుంచి చదవమని చెప్పాను. ఆహ్, ఎందుకంటే ఫస్ట్ ఆమె ఒక సమరయ స్త్రీ. యూదులు, సమరయలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. మొదటిది. అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆమెతో వెళ్లి మాట్లాడినప్పుడు,
ఆమె హృదయంలో ఉన్న మాటలన్నీ ఆమె అడిగింది. నువ్వు నాతో ఎందుకు మాట్లాడతావు? ఒక యూదుడు అయ్యండి నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు నీళ్లు అడుగుతున్నావు నన్ను? అంతేకాకుండా "నా- మా యాకోబు తండ్రి కన్నా గొప్పవాడివా" అని అడుగుతుంది. అంటే తన హృదయంలో అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితం గురించి చెప్పినప్పుడు తనకి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్న అతను తను భర్త కూడా కాదు అని తన గురించి తన జీవితం గురించి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రవక్త అని గ్రహిస్తుంది. అని నువ్వు ప్రవక్త అని నాకు అర్థమవుతుంది అని దేవునితో చెప్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ సమరయ స్త్రీ బోల మనిషిలాగా ఉంది కదా. అంటే తన హృదయంలో ఉన్న మాటని అడగటము. మనం అందరము ఏదో వినేసి మనం చాలా రిజర్వ్డ్గా కూర్చుని అంత అర్థమైనట్టు ఉంటాము. కానీ అనేకమైన ప్రశ్నలు వేసింది దేవుణ్ణి. అనేకమైన సంఘటనలు తెలియని విషయాలు తెలుసుకుంది. ఆఖరికి తను ఎప్పుడైతే ఆమ్, ఆ యొక్క మెస్సయ్య అని నేనే అని చెప్పినప్పుడు ఆమె విని ఆమె నమ్మింది. ఆమె విని నమ్మటము కాకుండా ఆమె చేసిన పని ఏంటిది? ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళి అందరికీ చెప్పింది సాక్ష్యం. కనిపించిన వాళ్ళందరికీ చెప్పింది. కానీ చెప్పేటప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటిదంటే మొట్టమొదటి ఏంటిదంటే ఆ యొక్క సమరయ స్త్రీ అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అంతగా గౌరవం లేదు. ఎవరైనా ఒక స్త్రీకి 5 భర్తలుండి ప్రస్తుతము వివాహము కాకుండా ఇంకొక వ్యక్తితో జీవిస్తుందంటే వాళ్ళకి సంఘంలో ఒక గౌరవం అనేది ఉండదు. ఆమె మధ్యాహ్నం పూట నీళ్ళకి వెళ్ళటానికి కారణం కూడా అదే. మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటలకి ఆ యొక్క ఎండలో ఎవరు కూడా ఆ నీళ్లు తెచ్చుకోవడానికి రారు. కాబట్టి తనని కి- అంటే చిన్న చూపు చూడటం కానీ తను వెనక ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు కానీ పరిచే వాళ్ళు కానీ ఆ, చిన్న చూపు చూసే వాళ్ళు కానీ లేకుంటే ఎత్తి పొడిచే వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళన్నీ ఆ యొక్క అలాంటి కాన్వర్జేషన్ అంతా అవాయిడ్ చేయడానికి ఆమె ఏ సమయము ఆమె నిశ్చయించుకుందంటే మధ్యాహ్నం ఎ- ఎండలో అంతటి మధ్యాహ్నం ఎవ్వరు ఉండరు. అంత ఎండలో నీళ్ళ కోసం ఎవ్వరు రారు. ఎవరైనా పొద్దున్నే వెళ్ళి నీళ్లు అవన్నీ తెచ్చుకుని వంటల్ని చేసుకుంటారు స్త్రీలు ఉదయం కాలం అందే. కానీ ఆమె అలాంటి సమయం ఎంచుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనం అనుకుంటాం కదా ఆయన టైమింగ్స్ అంతా పర్ఫెక్ట్ టైమింగ్ కదా. ఆయన ముందు రారు, ఆయన లేటుగా కూడా రారు. ఏ సమయంలో ఎక్కడ ఉండాలో ఏ సమయంలో ఎలాంటి వాక్ ఎవరికి ఇవ్వాలో యేసుక్రీస్తు ప్రభుకి చాలా బాగా తెలుసు. ఈ రోజు కూడా పరిశుధాత్మ దేవుని కూడా అంతే తెలుసు. మనం అనుకుంటాము మన ప్రేయర్స్ కి జవాబు రాకపోతే దేవుడు చాలా లేట్ చేస్తున్నారు అనుకుంటాము. ఆ, కానీ దేవుని టైము ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టైం అది. ఆ, కాబట్టి ఆ మనము ఆ యొక్క సాక్ష్యం ఇచ్చేది ఎవరు అన్నది మనం గుర్తుంచుకోవాలి. సమరయ స్త్రీ ఒక యూదుని మాట విని యేసుక్రీస్తు తన గురించి తను చెప్పుకున్నప్పుడు తను నమ్మి విశ్వసించి తను సాక్షికరంగా అంటే అప్పటి వరకు ఉన్న ఆ యొక్క అగౌరవం గురించి ఆమె ఆలోచించలేదు. సాక్ష్యం చెప్పడానికి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, మన పాస్ట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి. ఈ యొక్క సమరయ స్త్రీలో నాకు అది చదివినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. తను 5 భర్తలతో ఎలాంటి గౌరవం లేకుండా ఉన్న అదే ఊర్లో అదే ప్రజలకి తను వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. ఎందుకు తెలుసా? ఆ క్షణము తన గురించి తను ఆలోచించుకోవట్లేదు. తను ఇప్పుడు కేవలం ఒకరి గురించే ఆలోచిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆ యొక్క శుభవార్త గురించి. ఆ మెస్సయ్య వచ్చాడు ఈ లోకంలోనికి. మనము విన్న మెస్సయ్య సజీవుడిగా వచ్చి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తన హృదయంలో షీఈ్ నథింగ్. తన గురించి తను ఆలోచించుకోవట్లేదు. మనుషులు తన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించట్లేదు. తన పాస్ట్ లైఫ్ గురించి తను ఆలోచించట్లేదు. తన గురించి అంటూ అసలు తను అనేది లేదు అక్కడ. తన హృదయంలో తన మైండ్లో తను ఒక్కటే ఉంది, మెస్సయ్య.
సజీవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆ మెస్సయని నేను చూశాను. ఈ యొక్క శుభవార్త నేను అందరికీ చెప్పాలి. ఆ యొక్క హృదయం ఉంది చూడండి. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గర విని మనము ఆ యొక్క నమ్మగలిగితే ఆయన మాటలు, ఈ యొక్క ఈ యొక్క దైవ గ్రంథం కూడా మనము నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, మనము కూడా చెప్పకుండా ఉండలేము. ఒక పాపి అయి ఉండొచ్చు, నేను పాపిని కదా, నేనేం సాక్ష్యం చెప్తాను అని ఎప్పుడూ కూడా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయనని విశ్వసించి మనము ఆ యొక్క క్షమాభిక్ష మనకి దేవుని దగ్గర నుంచి దొరుకుతుందో, ఎప్పుడైతే మనకి ఆయన యొక్క ఆ యొక్క కనికరము మన మీద ఆయన చూపిస్తారో, అప్పుడు మనము దేని గురించి ఆలోచించగలంటే నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు. మనము అనుభవించాల్సిన శ్రమ అంతా కూడా ఆయన శిలువ మీద మరణించి ఆ, మన యొక్క పాపాన్ని తీసివేశారు. కాబట్టి మనకున్న ఆ యొక్క మనల్ని మనం తక్కువ చేసుకోవటము అనేది క్రైస్తవులకి సరి అయినది కాదు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోకూడదు. ఎప్పుడు కూడా మనము దేవుని బిడ్డలుగా లోకము యొక్క ఉద్దేశము అంటే మన కుటుంబంలో అయి ఉండొచ్చు, లేకుంటే మన పనిలో అయి ఉండొచ్చు, మన సంఘంలో అయి ఉండొచ్చు, మన నైబర్హుడ్ ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనుషుల ఒపీనియన్ గురించి నేను మాట్లాడట్లేదు. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అని నేను మాట్లాడట్లేదు. కానీ యేసుక్రీస్తు దృష్టిలో మనము ఏంటి, అది మనం గ్రహించగలిగితే, దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే మన యొక్క పాపాలని ఒప్పుకొని ఆ యొక్క రక్షణను పొంది ఆ యేసుక్రీస్తు మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో, అప్పటి నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము పాత వ్యక్తిని కాదు, మనము ఇప్పుడు నూతన వ్యక్తులము. దేవుని రక్తం చేత కడగబడి పవిత్రంగా ఉన్న కాబట్టి మనం ఏంటిదంటే ఆ యొక్క పవిత్రతని, ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క రక్షణని అదంతా కూడా అందరికీ చెప్పుకోవచ్చు. మనం ఏమీ మొహాట పడాల్సిన అవసరం లేదు. నా మాట ఎవరు వింటారులే అనుకోవాల్సిన అవసరం లేదు. సమరయ స్త్రీనే వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పగలిగిందంటే మనం ఎందుకు సంకోచిస్తున్నాము? మనకేమర్థమవుతుందంటే మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కరుణ చేత మనము క్షమింపబడినప్పుడు మనము పవిత్రులము. కాకపోతే ఏంటంటే మనం గ్రహించుకోవాలి. ఎంతసేపు నేను రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నేను పాపిని అనుకోకూడదు. అనుదినము మనకు తెలిసి తెలియకుండా అనేకమైన పాపాలు చేస్తాం. నేను దాని గురించి మాట్లాడట్లా. కానీ దేవుని బిడ్డలమని మర్చిపోకూడదు. దేవుని యొక్క గ్రేస్లో ఉన్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే మనము ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మనము నిలబడి దేవుని యొక్క క్షమాపణ పొందుకొని ముందుకు సాగాలి తప్ప వెనకడుగు వేయకూడదు. మన జీవితము అంతకుముందు ఎట్లా ఉంది, ఏమేం పాపాలు చేసామని మళ్ళీ అవి తవ్వుకొని 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 ఆ, నాకు అర్హత లేదనకుండా మనము ఎలాగో రక్షింపబడ్డామో, ఎంత భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తారు, మనకు ఇప్పుడు దేవుడు ఇచ్చిన నూతన జీవితం ఎట్లా ఉంది, నూతనంగా ఆయన లాకి వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, ఇది మనం సాక్ష్యంగా చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇతరులకు కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్క సమరయ స్త్రీ, తను అంత పాపంలో ఉండి అందరి చేత హీనంగా చూడబడిన తను ఏది ఆలోచించకుండా మనుషులు నా గురించి అసలు నా మాట వింటారా అని తను ఆలోచించలేదు. లేకుంటే నువ్వేంటి ఒక పాపివి మాకు చెప్పడం ఏంటి అని ఆమ్, అందరూ కొద్దిగా ఘర్షిస్తారేమో, ఆ, ఉమ్, అంటే నెగిటివ్గా మాట్లాడతారేమో అని తను ఏమీ ఆలోచించలేదు. తనకొక్కటే దేవుడు మెస్సయ్య ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. అది ఆ సువార్త ఆమె అందజేస్తుంది. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. న్- తను ఇచ్చిన సాక్ష్యము తను ఇస్తుంది. ఎప్పుడైతే మనము మనుషుల గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచించి దేవుని యొక్క కార్యాలు మనం ఇతరులకు చెప్తామో, అప్పుడు మనలో ఉన్న నిజమైన ఆ యొక్క పశ్చాత్తాపము, మనలో ఉన్న ఆ యొక్క మార్పు మన ఎదుటి వ్యక్తులు గ్రహిస్తారు.
ఆమె మాట మరి ఆ నేను అనుకుంటున్నాను ఆమె మొహం వెలిగిపోతుండొచ్చు కదా. ఏ మెస్సయ్యను చూశానని బహుశా తను చెప్పేటప్పుడు ఇంకా సంతోషం పట్టలేకపోతుండొచ్చు. తన ఆనందం చూసిండొచ్చు వాళ్ళు. ఇక ఎట్లా అంటే ఇంకా చెప్పడానికి కూడా గబగబా చెప్పేస్తుండొచ్చు. అంటే తను షీ కుడెంట్ జస్ట్ స్టాప్ హర్ సెల్ఫ్. ఆమె తాను అసలు సాక్ష్యం చెప్పకుండా తను ఉండలేకపోయింది. అందుకే వెంటనే వెళ్ళి సాక్ష్యం చెప్పింది. వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆమె ముఖంలో ఏదో మార్పు, ఆమె ప్రవర్తనలో ఏదో మార్పు, ఆమె విధానంలో ఏదో మార్పు చూశారు. దేవుని చేత క్షమింపబడిన బిడ్డలలో ఆ మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు తప్పకుండా అది మన ముఖంలో, మన మాటలలో, మన నడకలలో, మన చేతలలో అది కనిపిస్తుంది. అది గ్రహిస్తారు మనుషులు. దేవుడు అట్లాంటి కరుణ మన మీద ఉంచుతారు. మన యొక్క ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనుషులు గ్రహించేంత విధంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ యొక్క సాక్ష్యం ద్వారా, ఆ యొక్క తనలో ఉన్న ఆ ఆనందాన్ని పంచుకోవటం ద్వారా అనేక మంది అనేక మంది మనం కూడా పొందుదాము, మనం కూడా మెస్సయ్యను చూద్దాము అని వాళ్ళు అనేక మంది రక్షణ పొందటమే కాదు, అనేక మంది మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాతో ఉండండి, మాకు కూడా చెప్పండి అని 2 దినములు వాళ్ళతో ఉంచి ఇంకా అనేక మంది ఆమ్, దేవునిలోకి వస్తారు. అయితే ఇంత గొప్ప అంటే ఒక్క స్త్రీ వల్ల ఒక గ్రామంలో ఇంత మార్పు కదా. ఒక్క స్త్రీనే, అది కూడా పాపం నుంచి వచ్చిన స్త్రీ. మరి దేవుడు మన ద్వారా, మన ఒక్కల ద్వారా ఎన్ని ఆత్మలు తీసుకురావచ్చు. దేవుని యొక్క మహిమతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క మహిమ మన మీద కుమ్మరింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నప్పుడు మనం ఇంకెంతమందికి సాక్షికరంగా ఉండాలి, మనం ఇంకెంతమందిని దేవునిలోనికి తీసుకురావాలి. కాకపోతే మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బహుశా మనం సమరయ స్త్రీలాగా ఆ యొక్క ఆనందంతో చెప్పట్లేదేమో, ఆ యొక్క వెలుగుతో చెప్పట్లేదేమో, ఆ యొక్క ఆత్రతతో చెప్పట్లేదేమో. చూస్తున్నారా మనుషులు మన ముఖంలో ఆ యొక్క ఆనందాన్ని చూస్తున్నారా, ఆ యొక్క సంతోషాన్ని చూస్తున్నారా, ఆ యొక్క పవిత్రతను చూస్తున్నారా? మరి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూడగలిగారు. ఆమె గతాన్ని చూడట్లేదు వాళ్ళు, ఆమె ప్రస్తుతం ఎట్లా ఉందో అది చూస్తున్నారు వాళ్ళు. మరి మనము దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన ఎట్లా ఉంది, మనం ఏ విధంగా సాక్షికరంగా ఉంటున్నామో, మన మాట విధానం మారిందా, మన తలంపుల విధానం మారినాయా, మన నడత మారిందా, మన మాట్లాడే పలికే విధానం మారిందా, మన ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఆ ప్రకాశత్వం మనం అందరికీ చూపించగలుగుతున్నామా? ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను పొందుకున్నాము. మరి అదే ప్రేమను మనం ఇతరులకు పంచుతున్నామా? ఆయన నుంచి అనేకమైన ఆ, ఆ, దీవెనలు పొందుకుంటున్నాము. మరి ఆ యొక్క దీవెనలను ఇతరులతో పంచుకుంటున్నామా? మన జీవిత విధానం ఎట్లా ఉన్నది? మన సాక్షి జీవితం ఎట్లా ఉంది? ఇది మనం ఈరోజు ఒక స్త్రీ నుంచి మనం తెలుసుకోవాల్సింది. మనము అంతకుముందు ఎట్లా ఉన్నాము, లేకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటున్నాము, మన వాక్చాతుర్యం ఎట్లా ఉంది, మాట్లాడే విధానం, మనం మాట్లాడగలమా, నా మాట ఎవరన్నా వింటారా? దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. వింటారా లేదా అన్నది మన ప్రాబ్లం కాదు. చెప్తున్నామా లేదా అన్నది మన సమస్య. దేవుని సాక్షి బిడ్డలుగా ఉంటున్నామా లేదా అన్నది అది మన సమస్య. ఇతరులు మన ముఖం చూచి దేవుని వెలుగు చూస్తున్నారా లేదా అన్నది అది మన సమస్య. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు మన గురించి ఎగతాళిగా మన వెనక మాట్లాడుకుంటున్నారు, ఎవరిని మనల్ని చిన్నబుచ్చుతున్నారు, అది మనకు అనవసరం. ఏ రోజైతే మనం దేవుని చేత రక్షింపబడ్డామో, ఏ రోజైతే ఆయన తన రక్తాన్ని ప్రోక్షించి మన గురించి మనకి ఆయన మనల్ని పవిత్రంగా చేశారో, యు హ్యావ్ టు బిలీవ్ యు ఆర్ ప్యూర్ ఇన్ క్రైస్ట్. మనము దేవునిలో పరిశుద్ధులము, మనము దేవునిలో నూతనంగా
జీవితము పొందిన వారము మనము, దేవునిలో రక్షింపబడ్డ వాళ్ళము కాబట్టి మనము రక్షింపబడిన బిడ్డలుగా ప్రవర్తించటము మనం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఏదైనా చేస్తామంటే దిస్ ఇస్ సంథింగ్ వి నీడ్ టు డూ. ఏంటిదంటే దేవుని బిడ్డగా జీవించటం, దేవుని యొక్క సాక్షికరంగా మనము జీవించటము. ఎప్పుడైనా చూడండి, మనము ఒకవేళ పిల్లలు ఏమన్నా మంచి మార్కులు వచ్చినా, ఏమన్నా వస్తే, లేకుంటే మనకేమన్నా ప్రమోషన్ వస్తే, లేకుంటే అంటే ఎలాంటి ఆశీర్వాదం వస్తే మ్- మనము చాలా బ్రాగ్ చేస్తూ ఉంటాం కదా, ఓ నా పిల్లలు ఇది అయిపోయారు, అది అయిపోయారు, ఇది అయిపోయారు అని. లేకుంటే మనకేమన్నా వస్తే, నాకు ఆఫీస్లో ఇంత పెద్ద జాబ్ వచ్చింది, నాకు అది అంటే మనకి వచ్చిన ఆ యొక్క ఏ యొక్క దీవెనలు పొందుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకుంటున్నాము కానీ ఎవరి ద్వారా అది వచ్చిన్నదని మనము మాట్లాడట్లేదు. మనకున్న గొప్పలు మనం ఇతరులతో పంచుకోవడంలో మనకి ఏమీ తక్కువేం కాదు. మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తా ఉంటాము ఆయన ఆశీర్వాదాల గురించి. కానీ ఆ యొక్క ఆశీర్వాదం వెనుక ఉన్న ఆ దేవుని యొక్క హస్తం గురించి మాత్రం మాట్లాడము. ఆ యొక్క దేవుని నుంచి పొందుకున్న మేలుల గురించి దేవుణ్ణి ఎత్తిపెట్టి మాట్లాడము. అది మనం అలవాటు చేసుకోవాల్సింది. ఏంటిదంటే మనము పొందుకున్న ప్రతి ఒక్క దీవెన కూడా ఆయనను గణపరిచే విధంగా ఉండాలి. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆయన్ని గణపరిచే విధంగా ఉండాలి. అయితే నేను ఉమ్, ఈ యొక్క సమరయ స్త్రీ గురించి నేను ఆ, ఒకటే అనుకున్నాను. ఒక సమరయ స్త్రీ అంటే తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తను ఆలోచించకుండా ఇంత గొప్ప సాక్ష్యంగా ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆమె వెళ్ళి ప్రకటించగలిగింది. అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురాగలిగింది. అనేక మంది రక్షణలోనికి కలిగేటట్టు ఒక్క స్త్రీ చేయగలిగితే మనం అందరం ఇంకెంతమందిని తీసుకురాగలం దేవునిలోనికి? ఎంతో మందిని తీసుకురావచ్చు. ఎందుకంటే మనకి జరుగుతున్న సంఘటనలు బట్టి మనకు అందరికీ తెలుసు, రెండో రాకడికి ఏమీ పెద్ద దూరంగా ఏమీ లేదు. కాకపోతే దేవుడు ఒకటే మనకేంటంటే ఎవ్రీడే ఇస్ ఎ గ్రేస్ పీరియడ్ మనకి. ఎందుకు ఈ గ్రేస్ పీరియడ్ మనకు దేవుడు ఇస్తానంటే ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు కూడా ఆయన రక్షకుడని ప్రకటించాలి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని. కానీ ఆ యొక్క సంఘటన అది అవ్వాలంటే మన ప్రతి ఒక్కరిలో కూడా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటి కదంటే సాక్షికరమైన జీవితము జీవించటము, సాక్ష్యాలు ఇతరులకి పంచుకొని ఇతరులను బలపరచటము, వారికి కూడా దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన మేలులు వాళ్ళు కూడా పొందుకోగలుగుతారని ఒక చిన్న ఆశ వాళ్ళలో చిగురించటము. ఆ యొక్క చిన్నదే నాటాలి మీరు వారి హృదయాలలో. ఆ యొక్క హోప్ అది మనం నాటితే చాలు. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. కాబట్టి మనము మన యొక్క సాక్షికరమైన జీవితం ద్వారా, మన సాక్ష్యాల ద్వారా అనేక మందిని దేవునిలోనికి తీసుకురావడానికి మనము ప్రయత్నిద్దాము. దేవుణ్ణి మనము అడుగుదాము. అయితే నేను కూడా చిన్న సాక్ష్యము చెప్పాలి. ఎందుకంటే ఆ ఈ సంవత్సరం అనే కాదు, ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా ఆ స్ఫూర్తి తెచ్చుకున్నాను సమరయ స్త్రీ దగ్గర నుంచి కదా. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అనుకునేదాన్ని, ఆమ్, దేవుడు నాకు ఏ పని చెప్పినా నేను అనుకునేదాన్ని ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ అని. నేను అనేక మార్లు చెప్పాను. ఎందుకంటే నేను దైవ సేవకురాలను అవ్వాలని నాకు ఎప్పుడూ లేదు. ఆమ్, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇతరులకి సహాయం చేయటం అంటే అది నాకు ఇష్టమైన పని. ఎందుకంటే మా మమ్మీ ఆ, డాడీ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి నాకు మా అన్నయ్యకి ఇతరులకి సహాయం చేయటం అనేది మాకు నేర్పించారు. అది మాలో హృదయాల్లో అయితే బాగా నాటుకుంది. ఇతరులకి సహాయం చేయటము అనేది మాకు తెలుసు. కానీ ఆ, ఇట్లా దేవుని వాక్యము చెప్తానని కానీ, ఇట్లా జూమ్ మీటింగ్స్లో కానీ, ప్రాణదాత మినిస్ట్రీస్ కానీ, ఇవి ఏవి కూడా నా జీవితంలో నేను అనుకున్నాయి లేదు. సాధారణంగా అందరూ కలలుగా అంటారు కదా, ఆ, ఈ యొక్క దేవుని సేవలోకి ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది, ఆ ఫౌండేషన్ ఉంటుంది, ఎట్లా అంటే దేవుని సేవ చేయాలి అని. కానీ నాకు ఎన్నడూ లేదు సత్యం చెప్పాలంటే. ఆ, కానీ దేవుడు మరి ఆయన యొక్క కృప చొప్పున నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఫస్ట్ నేను అనేదాన్ని, నాకేమొచ్చేసే నన్ను నాకు ఈ పని చెప్తున్నారు అని ఫస్ట్ అడుగుతాను.
ఎందుకంటే ఏ ఏది ఇచ్చినా కూడా నాకు అనిపిస్తుంది నాకు రాదు కదా అని. నిజమే, నాకు రాదు. నాకు రావాల్సిన అవసరం లేదు. ఆమ్, ఆయన ఎవరినైతే ఆయన ఎంచుకుంటారో ఆయననే అనుగ్రహిస్తారు. నాకు ఈ జూమ్ మీటింగ్స్ ఫస్ట్ వాక్యం చెప్పాలంటే ఎంత భయమో ఇంకా తెలుగులో చెప్పాలంటే చాలా భయం ఉండేది. తెలుగులో ఎట్లా చెప్పాలి ఏంటి అనేది నాకు ఈరోజు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు నిజంగా నోట్లో ఆ తెలుగు మాట పెట్టడం, తెలుగు వాక్యం చెప్పటము, తెలుగులో ప్రార్థన చేయటము అనేది. ఎందుకంటే నేను ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, ఇంట్లో తెలుగే మాట్లాడతాం, కానీ బిబ్లికల్ తెలుగు కొద్దిగా మాట్లాడాలంటే కొద్దిగా వేరుగా ఉంటుంది మన తెలుగు వర్డ్స్ మాట్లాడాలంటే. ఆ, అయినప్పటికీ దేవుని కృప, నిజంగా ఒక వారం ఇంగ్లీషు ఒక వారము తెలుగు ఆమ్, లో చేయటం అనేది ఇట్ ఈస్ సచ్ ఏ బ్లెస్సింగ్. అది దేవుడు మరి ఆయన ఎంచుకున్నారు. ఆయన నా నోట్లో మాట పెట్టి ఆయన నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నారు. అది నా గొప్పతనము ఏమీ లేదు. ఆ, నిజంగానే ఇందాక అన్నట్టు ఆ, దేవుడు ఏదో ఒక మాట మాట్లాడతారు కదా. నేను కొన్నిసార్లు ఎప్పుడు అనుకునేదాన్ని ఇదే సేమ్ ఏదో మా అన్నయ్య, మ్, మా తమ్ముడు వాళ్ళు, మ్, మరి మదనయ్య బట్టి అనుపమ సిస్టర్ వీళ్ళంతా జాయిన్ అవుతున్నారు. నా వాక్యం అసలు వాళ్ళకి ఏమన్నా వింటున్నారో లేదో, అర్థమవుతుందో లేదో. ఫస్ట్ అసలు టెన్షన్ ఉండేది. ఎవ్రీ ఫ్రైడే వస్తుందంటే చాలా టెన్షన్ ఉండేది నాకు ఫస్ట్. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, అక్కడ వాక్యం వెతకాలి, ఈ వాక్యం వెతకాలి, ఎట్లా చెప్పాలి, ఏంటి ఏంటి అని. అక్కడి నుంచి అంటే అంత భయపడుతున్న దగ్గర నుంచి దేవుడు ఎట్లా నలగగొట్టారంటే ఆయనకి సమర్పించుకునేటట్టు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో తీసుకొచ్చిన మార్పు గురించి మాట్లాడుతున్నాను. ఆ, ఈ విధంగా నేను ఆమ్, అసలు వాక్యం చెప్పడము రాదు. ఎప్పుడూ అంతకుముందు ఆ, చెప్పలేదు. ఎట్లా చెప్పాలి అనుకున్న టైంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అంటే కొన్నిసార్లు నాకు వాక్యము ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నాకు ఎట్లా నన్ను తర్బీజ్ చేశారంటే, నువ్వు కాదు వాక్యం చెప్పేదానివి, నేను, కేవలం నేను చెప్పిన వాక్యం నువ్వు పలుకు. కానీ ఆ, ఒకటి నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవునికి సంపూర్ణంగా లోబడిపోయినప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా మలచాలో, ఏ విధంగా మాట్లాడించాలో, ఏ పని చేయించాలో అన్నీ ఆయన చేసుకుంటారు. అంటే మనది ఏమీ లేదు అనేది నాకు ఆయన రూఢిపరిచారు. ఈరోజు నేను మీ ముందు సాక్ష్యము చెప్పడానికి నేను ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఆ ఆ యొక్క గ్రహింపు ఇచ్చారు. ఏంటిదంటే, నువ్వు కాదు మాట్లాడేది, నేను మాట్లాడుతున్నాను. అందుకే కొన్నిసార్లు నేను వాక్యములో నుంచి చెప్పేటప్పుడు కూడా అంటే ఇది నేను ఎప్పుడు వినలేదే, ఇదేదో కొత్తగా ఉంది. లేకుంటే కొన్నిసార్లు పోయిన వారం ఏం చెప్పాను నాకే తెలియక కొన్నిసార్లు మదనే అడుగుతా. మదనే అర్థమైంది, బాగానే ఉందా మదనే, నా శర్మన్ ఎట్లా ఉంది అని అయిపోయిన తర్వాత మదనే అడుగుతాను. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళి ఆ, చెప్తాను. కొన్నిసార్లు అంతకు ముందులాగా రీక్యాప్ చేయడానికి కూడా కొన్నిసార్లు తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ క్షణంలో ఏ మాట పెట్టి మాట్లాడిస్తున్నారో తెలియదు. కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటిదంటే, సాక్ష్యాలు బట్టి దేవుడు ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో ఆ వాక్యం అది ఆయన రిలీజ్ చేసేస్తారు. అది మనం ప్రిపేర్ అవ్వాల్సింది లేదు. అది నేను ఆ, ఒక గొప్ప ఏంటిదంటే, దేవుడు మనకి ఏ వాక్యం ఇచ్చినా అది నా హృదయం తాకుతుంది, మీ హృదయం తాకుతుంది. ఆ యొక్క ఈ యొక్క 30 మినిట్స్ 40 మినిట్స్లోది అందరికీ కూడా ఒకే మాట తాకకపోవచ్చు. నాకు ఒక మాట, నాతో ఒక మాట మాట్లాడుతుండొచ్చు, మీ ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడుతుండొచ్చు, మీ యొక్క పరిస్థితులు బట్టి, నా యొక్క పరిస్థితులు బట్టి. కానీ దేవుని వాక్యము మన హృదయాలను తాకుతుంది అని మాత్రము ఆయన రూఢీపరిచారు. నాకు ఆ యొక్క సాక్ష్యాల ద్వారా నేను తెలుసుకోగలిగాను. అదేవిధంగా నేను ఆ వాక్యం అనేది వాక్యంలో లోతు అనేది మనకొచ్చేది కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాల్సింది.
మనం ఎంత చదువుకున్నా, ఎంత థియాలజీ చేసినా, ఎంత సెమినార్లోకి వెళ్ళా, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి హిస్టారికల్గా అన్నీ తెలుస్తాయి. థియాలజికల్ కాలేజ్కి వెళ్ళినా, సెమినారీస్కి వెళ్ళినా, కానీ ఆ యొక్క లోతు, నిజమైన ఆ యొక్క వాక్యంలోనికి లోతు తెలియదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన మాట్లాడి ఆయన బయలుపరిస్తే తప్ప మనకి దానిలోని మర్మం అర్థం కాదు. అందుకే కొత్త మర్మాలు సేమ్ వాక్యమైనా కొత్త మర్మాలు మనకి ఎందుకు తెలుస్తాయంటే అందువల్లే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఆయన రిలీజ్ చేస్తారు. అది నా జీవితంలో దేవుడు చేసి మలచింది. అంటే మనం జూమ్ మీటింగ్స్ మార్చుకున్నప్పటి నుంచి ఈ రోజుకి నాకు ఏ పరిస్థితికి తీర్చారంటే ఐ నో ఐఎమ్ నథింగ్, అది నేను చెప్పగలను. అండ్ హోలీ స్పిరిట్ ఇస్ ఎవ్రీథింగ్. ప్రతి మాట కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకున్నది. ఇంకొకటి నాకు ఈ ఆమ్, ఈ సంవత్సరం ముఖ్యంగా ఆయన నాకు నేర్పించింది ఇంకొకటి ఉంది. ఏంటిదంటే మనము వాగ్దానాలు తొందరగా చేసేస్తాము. దేవునికి మనం అనుకుంటాము, ఓకే 21 రోజులు ఫాస్టింగ్ ఉంటాము, లేకుంటే నెక్స్ట్ 3 days ఫాస్టింగ్ ఉంటాము, లేకుంటే 40 రోజులు ఫాస్టింగ్ ఉంటాము అని, లేకుంటే మనము బైబిల్ అరగంట చదువుతాను అని, ఇట్లా మనము దేవునికి పలుకు అయితే ఇచ్చేస్తాము, ఆ యొక్క వాగ్దానం అయితే చేసేస్తాము. కానీ కొన్నిసార్లు మనము డేట్స్ ట్రాక్ చేస్తున్నామా? నేను ఒక్కటి రియలైజ్ చేసింది ఏంటంటే నేను కూడా ఇట్లాగే చేసి, కాకపోతే నాకు రాసుకున్నాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకనో కొన్ని నెలల క్రితం వెనక్కి వెళ్ళి, నేను అక్టోబర్లో అనుకుంటా, వెనక్కి వెళ్ళి చూస్తే నేను దేవునికి వాగ్దానం చేసింది నేను చేయలేదు. కొన్ని, అన్నీ అని చెప్పను కాదని, అది మైండ్లో నుంచి స్లిప్ అయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు హీ టుక్ మీ బ్యాక్ టు ద డే ఐ రోట్ ద నోట్స్. ఆ రోజు నాకు, నేను, మీరు నమ్ముతారు లేదో కానీ, ఒక స్ప్రెడ్షీట్ చేసుకున్నాను. స్ప్రెడ్షీట్లో దేవునికి ఏం వాగ్దానాలు ఇచ్చానో, ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆయనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ చేసుకుని ప్రతిరోజు ఒక్కొక్క రోజు అయిపోయిన తర్వాత దాన్ని గ్రీన్ కలర్లోకి ఆ ఫిల్ని చేసుకుంటూ, ఆ విధంగా ఆయనకి చేసిన ఈ యొక్క వాగ్దానం కూడా తప్పిపోకుండా నేను ఆమ్, ఉండగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొత్త పాఠం నేర్పించారు. ఇట్ ఈస్ సంథింగ్ రియల్లీ న్యూ. అది నిజంగా ఆమ్, అట్లా చేయాలని తెలీదు అసలు. అంటే మనం చేసిన వాగ్దానాలు మనం నెరవేర్చుకోవాలని మనం మర్చిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు హీస్ దేర్ టు రిమైండ్ అస్. అండ్ అది ఎంత గొప్ప ఆశీర్వాదం అనిపించింది నాకు. అంటే అండ్ ప్రాబబ్లీ నేను ఇండియా వచ్చినప్పుడు ఐ కెన్ షో యూ సమ్ ఆఫ్ యూ. కొన్నిసార్లు చూస్తే క్రేజీ అనిపిస్తుంది కానీ నిజంగా ఆ, వాగ్దానాలు చేయటం తేలిక, కానీ ఆ యొక్క వాగ్దానాలని నిలుపుకోవటము అంటే మనం కావాలని చేయము. కొన్నిసార్లు లిటరల్గా కొన్నిసార్లు మర్చిపోతాం అంతే ఆయనకి చేసిన వాగ్దానం. నాకు అట్లాగే అయింది. నేను అనుకున్నది చేయలేదు. అయితే ఆయన పరిశుధాత్మ దేవుడు మళ్ళీ నాకు ఎందుకనో ఆ బుక్ అదే పేజీకి తెప్పించటము, అదే చేయించటము. ఇందాక రాజా చెప్పినట్టు కొన్నిసార్లు హీ జస్ట్ బ్రింగ్స్ యూ బ్యాక్ టు ద, ఏది ఆయన మాట్లాడాలనుకుంటారో అక్కడికి తీసుకెళ్తారు. లేకుంటే రాజా దగ్గర ఈ బుక్ ఎప్పటి నుంచో ఉంది, కానీ హీ నౌ గాడ్ ఇస్ సెయింగ్ రీడ్ ఇట్, రీడ్ ఇట్, రీడ్ ఇట్. ఇప్పుడు చెప్తున్నారు కదా చదువు 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 ఆయన ఆయన హృదయం గురించి. యాక్చువల్గా ఆ చాప్టర్ ఫస్ట్లో నేను చేసినప్పుడు ఆ చాప్టర్ లేదు, కానీ దేవుడు ప్రేరేపించి దేవుని యొక్క హృదయం గురించి ముందు పెట్టమని ఫస్ట్ చాప్టర్ పెట్టమని దేవుడు ప్రేరేపించారు. అందుకే నాకు చాలా సంతోషం అనిపించింది ఆ యొక్క సాక్ష్యం ఉన్నప్పుడు. ఎందుకంటే నవ్ ఐ కెన్ సీ వై గాడ్ వాంటెడ్ ఇట్. ఎందుకు దేవుడు అది ఫస్ట్ చాప్టర్ పెట్టమన్నారు, ఎందుకు అసలు ఆ చాప్టర్ చేయమన్నారని. ఎందుకంటే ఆ చా ఆ బుక్ ఎప్పుడు ఎవరు చదువుతారో తెలియదు, ఎవరి హృదయం ఎట్లా పరిశుధాత్మ దేవుడు మాట్లాడతారో తెలియదు. కాబట్టి ఆమ్, దేవుడు చేస్తున్న ఈ యొక్క, అంటే చిన్న చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ ఇవి గొప్ప సాక్ష్యాలు. ఎందుకంటే మన యొక్క ఆమ్, ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవన విధానం మారింది, నా ఆలోచన విధానం మారింది. ఎందుకంటే ఇంకా నేను చేయాలి, నేను 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 అని కాకుండా దేవుడు ఏం చేపిస్తారు నెక్స్ట్, దేవుడు యొక్క ఉద్దేశము ఏముంది, ఆయన చెప్పింది చేయటము, ఆయనకు లోబడి ఉండటం మాత్రం, అవి దేవుడు తెచ్చిన గొప్ప మార్పు. ఎందుకంటే నాకు చాలా ఆర్గనైజ్డ్గా ఉండటం చాలా ఇష్టం నాకు. కానీ ఆర్గనైజ్గా ఉండటం కాదు, మనము ఒబీడియంట్గా ఉండటము. ఆయనకి ఆయన చెప్పింది చేయగలిగితే మనకి అంతకన్నా ఆశీర్వాదం ఇంకోటి లేదు. అది నేను ఉమ్, ఈ యొక్క ఈ 2-3 yearsలో మనం చెప్పుకున్నప్పటి నుంచి
ఆయన చేసిన విధానం ఏంటిదంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం ఒకటి నేర్పించారు. ఎట్లా మనం మర్చిపోకుండా మనం నోట్ చేసుకుని అవన్నీ నెరవేర్పులోనికి తీసుకురావాలి. ఆయనకి ఇచ్చిన వాగ్దానాలను ఏది మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటిదంటే మనము ఆయన చెప్పిన ఏదైనా కష్టమైన నష్టమైన ఏదైనా సరే ఆ, మనము లోబడటము, ఆయన చెప్పింది అంగీకరించి ఆయనకి లోబడి ఆ యొక్క ఒబీడియన్స్ అనేది బాగా నేర్పించారు నాకు. అది ఇంకొకటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో తెచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆలోచన విధానము ఏంటిదంటే ఆలోచన విధానంలో నేను లేను, కేవలము దేవుడు, ఆయన ప్రేరేపణ, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు అవి ఫాలో అవటము. ఇవి దేవుడు తీసుకొచ్చిన మార్పులు నా జీవితంలో. మీ జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మార్పులు తెచ్చుండొచ్చు. ఆ సమరయ స్త్రీకి ఎంత మార్పు అండి! ఒక్క ఒక 2 నిమిషాలు బావి దగ్గర మాట్లాడితేనే ఎంత గొప్ప మార్పు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క గొప్ప వెలుగు, ఆ యొక్క గొప్ప సంతోషము అది దాచుకోవద్దు మీలో మీరు. అందరికీ పంచండి. ఎందుకంటే నేను ఈ చిన్న సాక్ష్యం కూడా చెప్పింది ఎందుకంటే హీ మౌల్డ్స్ అస్. అసలు మన జీవితము వెనక్కి చూసుకుంటే నేనేనా అనుకునే విధంగా దేవుడు అంత విధంగా ఆయన మార్చుకుంటాడు. దేనికి వాడుకుంటారు, ఎందుకు మార్చుకుంటారంటే సో దట్ వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆయన పరలోకంలో ఆయనకున్న ఉద్దేశాన్ని ఈ భూలోకంలో నెరవేర్పులోనికి రావాలని మనలో ఈ మార్పులని తీసుకుని వస్తారు. అది మన గొప్పతనం ఏం కాదు, దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రణాళిక అది నెరవేర్పులోనికి కావాలి. కాబట్టి ఈ లోపు మనం మనల్ని నలగగొట్టి 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 మనలో మార్చి మనలో ఉన్న అలవాట్లు తీసి ఆ, ఆయన మీద ఆధారపడటం నేర్పించి నేనున్నాను నీకేం కాదు అన్న ధైర్యం ఇచ్చి అప్పుడు ఆయన పాత్రలుగా వాడుకుంటారు. ఈ సాక్ష్యం ద్వారా మీరందరూ కూడా బలపడి దేవునికి గొప్ప సాక్షి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క సన్నిధి బట్టి మీకు స్తుతులు. నా యొక్క జీవితంలో చేసిన అనేక మార్పులు బట్టి స్తుతులు. నా జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అన్నీ ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, ఇంకోటి ఫెయిల్ అయితే ఇంకోటి. ఆ విధంగా ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియకపోవచ్చు, కానీ మీ మీద ఆధారపడటము, మీకు లోబడటము, మీ చిత్తానుసారంగా ఉండటము నేర్పించిన విధానం బట్టి మీకు అనేకమైన స్తుతులు. ఈరోజు ఈ యొక్క సాక్ష్యము ఇవ్వగలుగుటకు ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి స్తుతులు. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క సాక్ష్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. అండ్ నిజమే తండ్రి, మీ యొక్క హస్తం చూడగలుగుతున్నాము, మీ యొక్క నడిపింపు చూడగలుగుతున్నాము. ఆ ప్రతి ఒక్క సాక్ష్యంలో కూడా నాయన వి కుడ్ సీ యూ లార్డ్. మిమ్మల్ని నాయన మేము చూడగలుగుతున్నాం తండ్రి. అందుబట్టి నాయన మీరు మా యొక్క జీవితాలలో ఉన్నందుకు, మా యొక్క హృదయాలలో నివసిస్తున్నందుకు, మాలో నాయన అనేకమైన మార్పులు తీసుకుని వస్తున్నందుకు, మాలో తీసివేయాల్సిన వాటిని తీసివేసి మాకు మేము పొందుకోవాల్సిన వాటిని పొందుకునేటట్టు చేసిన ఆయన మా యొక్క ఉద్దేశాలు మారుస్తున్నారు, మా యొక్క ప్రణాళికలు మారుస్తున్నారు. మేము నాయన మీ కొరకు జీవించుటకు నాయన మా యొక్క జీవితాలలో తీసుకొస్తున్న ఈ అనేకమైన మార్పులు బట్టి మీకు స్తుతులు. మీరు మా వెనక నుండి నాయన మీరు మా యొక్క జీవితంలో చేస్తున్న ఈ యొక్క మేలులు బట్టి, ఈ యొక్క కార్యాలు బట్టి, మార్పులను బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ఈ యొక్క వాక్యమునైనా మరి ముందు ఇంకెవరెవరైతే యూట్యూబ్లో వినబోతున్నారో ఆ బిడ్డలను కూడా ఆశీర్వదింపబడేటట్టు చేయండి. మేము మీ యొక్క సాక్షి బిడ్డలుగా ఉండుటకు మా యొక్క ఏ వెలుతురుతో అయితే మేము నింపబడ్డామో ఆ యొక్క వెలుతురు అందరికీ నాయన రిఫ్లెక్ట్ అయ్యేటట్టు నాయన మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. వి సరెండర్ లార్డ్ నాయన, మీ యొక్క సన్నిధిలో నాయన మమ్మల్ని మేము సమర్పించుకొంచు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.